సో ఈరోజు మన రాజధాని అమరావతి పేరులో సంఖ్యాబలం ఎలా ఉంది, దీనివల్ల డెవలప్మెంట్ ఎలా ఉంటుంది. అమరావతిలో 10 అక్షరాలు ఉన్నాయి. 10 అంటే 1+0 1 సూర్య భగవానుడు. సంఖ్యాబలం అమరావతిలో చాల్డిన్లో ఏ అంటే 1, ఎం అంటే 4, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఏ అంటే 1, వి అంటే 6, ఏ అంటే 1, టీ అంటే 4, హెచ్ అంటే 5, ఐ అంటే 1. చాల్డిన్ సిస్టమ్ 26. లెటర్స్ ఏమో 10 అంటే 1, సంఖ్యాబలం 26 అంటే 8, 1కి 8కి పడదు. సో సూర్యుడికి శనీశ్వరుడికి తండ్రి కొడుకులు పడదవడం వల్ల డెవలప్మెంట్ స్లోగా ఉంటుంది. మనం అనుకున్నంత స్పీడ్గా డెవలప్మెంట్ ఉండదు. సో గొప్ప గొప్ప నాయకులు ఉంటే వాళ్ళ పవర్ వల్ల డెవలప్ అవ్వాల్సింది తప్ప ఇండివిజువల్గా అమరావతిలో 1-8 ఎఫెక్ట్ వల్ల శనీశ్వరుడు స్లో నడుస్తాడు కాబట్టి స్లో డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ పైథాగరస్ సిస్టంలో ఏ ఏ ఏ ఏ ఐ, ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, ఐ అంటే 9. 13వ నంబర్ ఉంది. హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత 4 ఏళ్ళు ఒక ఐ. 36 ఏళ్ల వయసులో ఈ ఎమ్మెల్యే గారు షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్. అమరావతిలో 4 ఏళ్ళు ఒక ఐ. 13వ నంబర్ ఎక్కడొచ్చినా డెవలప్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. ఈ 13 నంబర్ వల్లే 75 ఏళ్ళలో మునగని విజయవాడ లాస్ట్ ఇయర్ మేలోనో జూన్లోనో మునగని విజయవాడ మునిగింది. చాలా రోజులు విజయవాడ నగరం వాటర్లో ఉండింది. ఈ 13 నంబర్ కారణం. లెటర్ ఏ మంచిది, ఏతో స్టార్ట్ అయిపోయారు, డెవలప్మెంట్ బాగుంటుంది. ఏతో అదానీ, అంబానీ, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, అమితాబ్ బచ్చన్. సో స్టార్టింగ్ బాగుంటుంది, కొంచెం పీరియడ్ డల్ అవుతుంది బికాస్ ఆఫ్ 13 నంబర్ అండ్ డెవలప్మెంట్ స్లో అవుతుంది. సో ఈ పేరులో కానీ మార్పులు చేసుకోగలిగితే అమరావతి బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా మంచి డెవలప్మెంట్ చూస్తారు. సో ఈ పేరులో అయితే 100% కరెక్షన్ అవసరం ఉంది. సో మన వ్యక్తిగతంగా మీ పేర్లు చెక్ చేసుకోండి. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.